పిల్లలు ఏదైనా స్వీట్ చెయ్యమని అడిగితే ఇలా చేసి పెట్టండి. రెండే 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. ముందుగా 4 బ్రెడ్ ముక్కలైతే తీసుకున్నాను. ఈ బ్రెడ్ ముక్కలకి 4 సైడ్లా ఇలా చివర్లైతే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎడ్జులు మొత్తం కట్ చేసుకుంటున్నాను. బ్రెడ్ కి ఎడ్జులు మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసి, బటర్ మొత్తం కరిగాక మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని 2 సైడ్లా బాగా కాల్చుకోవాలి. బ్రెడ్ మంచి కలర్ వచ్చే వరకు 2 సైడ్లా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ పెనంలో కొద్దిగా బటర్ వేసుకొని మనం ఇంతకు ముందు ఏ విధంగా కాల్చుకున్నామో అదే విధంగా కరిగించిన బటర్ లో బ్రెడ్ ముక్కలు వేసి 2 సైడ్లా బాగా కాల్చుకొని కొద్దిగా పాలు వేసుకోవాలి. పాలు వేయగానే బ్రెడ్ మొత్తం పీల్ చేసుకుంటుంది. మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా అందులో వేసుకొని మరికొద్దిగా పాలు వేసుకుంటున్నాను. పాలు వేశాక 3 స్పూన్ల చక్కెర వేసి బ్రెడ్, పాలు, చక్కెర మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది కాబట్టి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత మంచిది. ఇందులోనే కొద్దిగా బాదం పప్పు వేసి వేంపుకుంటున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ మనకేది అందుబాటులో ఉంటే అది వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా మన ఆప్షన్ మాత్రమే. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేస్తే సరిపోతుంది. నేతిలోనే ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఇలా కలుపుకుంటూ. అంతే, ఎంతో టేస్టీ అయిన కాండ్ పావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.